ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా శ్రవణ నక్షత్ర వేడుకలు. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో దేవదేవుల అభయప్రదానం. తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ చక్కటి ఆతిథ్యం. వేసవి దృష్ట్యా శ్రీవారి ఆలయ మాడవీధులలో ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాల పంపిణీపై సర్వత్రా భక్తుల హర్షం. అప్పలాగుంటలో వేడుకగా ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో శ్రవణ నక్షత్రోత్సవం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లికి విశేష పూజలు. అరటిపళ్ల నివేదనతో అమ్మవారికి దివ్య నీరాజనం. శ్రవణ నక్షత్ర వేడుకలలో దేవదేవుల దివ్య వైభవాన్ని గాంచి భక్తజనులు ముగ్ధులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలలో మంగళవారం విశేష ఉత్సవాలు మనోహరంగా జరిగాయి. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా, పురాతన ఆలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం మంగళవారం సాయం సంధ్యవేళ ఉత్సవ శోభగులతో కనువిందు చేసింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజలి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు. ఇక తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం శ్రవణ నక్షత్ర వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి సుందర శోభితంగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు,
పుష్పాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా దేవేరి సమేతుడై కళ్యాణ వెంకటేశ్వరుడు తిరుచిపై ఆలయ మారువీధులలో ఊరేగుతూ నీరాజనాలందుకున్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులకు టీటీడీ చక్కటి సదుపాయాలను కల్పిస్తోంది. కనులారా శ్రీవారి దర్శనం కల్పించి కడుపారా శ్రీవారి అన్నప్రసాదాలను అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లను చేపడుతూ భక్తులకు చక్కటి ఆతిథ్యాన్ని అందిస్తూ వారి ప్రశంసలను అందుకుంటోంది టీటీడీ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో అధికారులు భక్తులకు చక్కటి దర్శనం, అలాగే అన్నపానీయాలు, అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, మధ్యాహ్నం సాంబారన్నం, పెరుగన్నం, రాత్రి అల్పాహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా భక్తులకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేకంగా మజ్జిగను అందజేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సదుపాయాలపై భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. వారి సంతోషాన్ని వారి మాటలోనే ఇప్పుడు విందాం. వెంకటేశాయ. నా పేరు హరీష్ కుమార్ వ్యాస్, నా భార్య పేరు శోభా వ్యాస్. మేము పొద్దుగాల 6:30కి వచ్చినాం. ఇక్కడ మాకు రూమ్ బాగా మంచిగా దొరికింది. ఈడ వ్యవస్థలు చూసి బ్రహ్మాండంగా వ్యవస్థలు ఉన్నాయి. పొద్దుగాల అన్నప్రసాదము, మళ్ళీ ఇక్కడ పాలు, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మజ్జిగ, లోపట ఏమో సాంబార్ రైసు, మొత్తం నా ఉప్మా, పొంగలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ భూమి మీద బ్రహ్మాండం, స్వర్గం అంటే ఒక్కసారి తిరుపతి వచ్చి చూడాలా ఎట్లా వ్యవస్థలు ఉన్నాయి అన్నీ. మీ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి సరిగా అందరికీ అడుగుతున్నారు, మీకు ఏమన్నా తక్లీఫ్ అయితే లేదు, మీకు ఏమన్నా కష్టం అయితే లేదు, ఎట్లా మీకు దర్శనం అవుతున్నది. మీడియా మొత్తం మీడియా కర్మికి నా ధన్యవాదాలు, పోలీసు వాళ్ళకి నా ధన్యవాదాలు, మొత్తం మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ధన్యవాదాలు. జై వెంకటేశాయ నమః. నా పేరు శ్రీదేవ్ అండి. మాది విశాఖపట్నం గాజువాక్ నుంచి వచ్చాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాము, 2 ఫ్యామిలీలు వచ్చాము. మా ఆయన గారు ఇప్పటికి 4 సార్లు చేసుకున్నారు, మేము రెండోసారి వెళ్తున్నాము. మజ్జిగి, పాలు, ఇప్పుడు ప్రస్తుతానికి మజ్జిగ ఇస్తున్నారు, ఉదయం పాలు ఇచ్చారు, లోపల ఉప్మా పెట్టారు. ఎక్కడికక్కడ అన్నీ బాగా సక్రమంగా అన్నీ బాగా చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 3ఓసారి వెళ్తున్నామండి, చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస్ అండి, మేము వైజాగ్ నుంచి వస్తున్నాము. సో 2010 నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతీ నెల నాకు రావడం ఆనవాయితీ. నాకు ఎవ్రీ మంత్ నేను వస్తాను, వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాను. లాస్ట్ 5 ఇయర్స్ పోల్చుకుంటే యాజ్ ఎ భక్తుడిగా చెప్తున్నా, సౌకర్యాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే వెంగమామకు కూడా భోంచేసి వచ్చాము. అప్పటికి ఇప్పటికి వేరియేషన్స్ లాడులో కానీ, అన్నదానంలో కానీ, అలాగే ఈరోజు వడ కూడా ఇదే ఫస్ట్ టైం తిన్నాం. వడ కూడా పెట్టారు, చాలా బాగుంది. టీటీడీ ధర్మకర్తలు ఇప్పుడు మన బిఎం నాయుడు గారు కూడా చాలా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి కూడా మేము అంతా వచ్చాము. ఎవ్రీ ఇయర్ మేము వైకుంఠ ఏకాదశికి వస్తాము, అలాగే ఎవ్రీ మంత్ కూడా మేము వస్తాం. ఏర్పాట్లు అయితే మాత్రం ఈ గత 9 నెలల నుంచి చాలా చేంజెస్ అయ్యాయి. నేను చాలా ఇబ్బందులు పడ్డాం లాస్ట్ 5 ఇయర్స్ కూడా, చాలా బాగున్నాయి. అలాగే ఆ దేవుడు ఈ యొక్క టీడీపీ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం భారతి అండి, వైజాగ్ నుంచి వచ్చాం.
ప్రతి సంవత్సరం రావడం నాకు ఆనవాయితీ అండి. మొన్న మటుకు ఫెసిలిటీస్ చాలా బాగా నచ్చాయి నాకు. ఎక్కడికక్కడ పిల్లలకి మిల్క్ సప్లై చేయడం, మజ్జిగ సప్లై చేయడం చాలా బాగా నచ్చింది. వెంగమాంబకు వస్తే 5 years బ్యాక్ సాంబార్ అన్నంలా కలిపి పెట్టేవారండి భక్తులకి. ఇప్పుడు మటుకు చాలా చేంజెస్ అయిందండి. వడ మొత్తం, కొబ్బరికాయ పచ్చడి, కర్రీ, సాంబారు, పప్పు, మామిడికాయ, మజ్జిగ చాలా బాగా సప్లై చేశారు సార్. ఇలాగే కంటిన్యూషన్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. నమో వెంకటేశాయ. మేము చీరాల నుంచి వచ్చాము. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. దర్శనం ఫస్ట్ క్లాస్ జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఈవో గారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మనోరంజితం. మేము బెంగళూరు నుంచి వస్తున్నాము. ఇక్కడ స్పెషల్ దర్శన్ 300కి జనవరిలో బుక్ చేశాము. ఇక్కడ విష్ణు నివాసంలో రూమ్ బుక్ చేశాము. ఇక్కడ అంతా అందరికీ భోజనం అంతా బాగా జరిగింది. దర్శనం ఇప్పుడే అయింది, చాలా బాగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. మేము దర్శనానికి ఈరోజు ఉదయం వచ్చామండి. వచ్చి మాకు దర్శనము 2 గంటలకి, మేము 1 గంట కల్లా వెళ్ళాం. 2 గంటల్లో దర్శనం అయిపోయింది. లాస్ట్ ఇయర్ వచ్చాం, బట్ అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కొద్దిగా వాలంటీర్లు అయితే చాలా ప్రాపర్గా ఉన్నారు. మేము కూడా విత్ ఇన్ 2 hours దర్శనం చేసుకోగలిగాం. అంతా బాగానే ఉందండి. లాస్ట్ టైం మీద ఇప్పుడు చాలా బాగుంది. భోజనం కూడా చాలా బాగుంది. భోజనం చేయకుండా వెళ్ళామండి, మధ్యలో భోజనం కూడా అందరికీ ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైం అలా లేదు, ఇప్పుడు చాలా బాగుందండి. నా పేరు గోపాలరావు అండి. మేము బొబ్బుల నుండి వచ్చామండి. మేము ఇప్పటికీ నేటికి ఒక 9 సార్లు వచ్చామండి. ఈ దేవస్థానం, ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం మా ఇలవేల్పండి. ఈ స్వామివారిని దర్శనం చాలా మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు అన్నీ బాగానే ఉంటున్నాయి. దీంట్లో సదుపాయాలు అన్నీ కూడాను. మేము లాస్ట్ 5 yearsకి 2 సార్లు వచ్చామండి. 2 సార్లు వచ్చింది మన ఇప్పుడు చాలా సదుపాయాలు బాగున్నాయండి. భోజనాల సదుపాయాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు భోజనాల క్వాలిటీ కూడా పెంచారు. మజ్జిగ ఇచ్చారు. ఇంతకుముందు మజ్జిగ పలాసగా ఉండేదండి, మజ్జిగ ఇప్పుడు చాలా చిక్కగా బాగానే ఉందండి. సరిసా ఈరోజు భోజనాలు వడ సదుపాయాలు క్వాలిటీ కూడా పెంచారు, క్వాంటిటీ కూడా పెంచారండి. అలాగే లడ్డు కూడా ఇప్పుడే ప్రసాదించాను. లడ్డు చాలా బాగుందండి, మంచిగా ఇచ్చారండి. చాలా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అయింది. ఇప్పుడు భక్తులకు వచ్చేవారు కూడా సదుపాయాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఎవరిని కూడాను అన్ని రకాలుగా సక్రమంగా ఆరోగ్యంగా చూసుకుంటున్నారు. వాలంటీర్స్ కూడా చాలా ఆనందంగా ఉందండి దర్శనానికి. లోపల మేము దర్శనానికి వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ వస్తాము. చెన్నై నుంచి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వస్తున్నాం దర్శనానికి. భోజనము, కాఫీ అది ఇచ్చేది, ఆ ప్రసాదాలు ఇచ్చేది, ఆ లైన్లో పంపించేది అన్నీ బాగానే ఉంది. ఈ పెద్దోళ్ళకు తనిగా వాళ్ళకు లైన్లో పంపించేది అన్నీ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు సక్రమంగా బాగానే ఉన్నాయి అన్నీ. నా పేరు బాలాజీ. చెన్నై నుంచి వస్తున్నాను. ఎవ్రీ మంత్ వస్తాము దర్శనానికి. బ్రహ్మాండంగా జరిగింది. అన్ని సర్వీసులు బాగా చేస్తున్నారు. దర్శనాలు 2 hours వచ్చేస్తే ఏ కొరత లేకుండా పాలు, బిడ్డలకి పాలు, అందరికీ అన్నీ ఇస్తున్నారు. అన్నీ తృప్తిగా జరుగుతుంది, ఏ కొరత లేదు. థ్యాంక్ యూ. క్యూలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అయితే పాలు అవన్నీ కూడా టైంకి అందుతున్నాయి. ఈవేళ ఉచిత దర్శనాలు మాత్రం చాలా బాగా, మాకు గంటలో దర్శనం అయిందండి. మరి ఎప్పుడు కూడా నేను గత 20 సంవత్సరాలు బట్టి వస్తున్నాను, కానీ ఇటువంటి ఏర్పాటు ఎప్పుడు జరగలేదు. 1 గంటలో మాత్రం ఉచిత దర్శనాలు జరిగాయండి. తర్వాత గత ప్రభుత్వం కానీ ఇప్పుడు చాలా బాగుందండి. గతంలో పోల్చినట్లయితే అన్నప్రసాద కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం రైస్లో నాణ్యత పెరిగింది. తర్వాత కర్రీస్లో కూడా చాలా బాగున్నది. పచ్చడి కూడా బాగున్నది. వడ పెడుతున్నారు. ఇప్పుడు వడ తింటుంటే చాలా టేస్ట్గా ఉంది. ఈ గతంలో ఎప్పుడు వడ పెట్టినట్టు దాఖలాలు నీకైతే చూడలేదు. ప్రస్తుతం చాలా బాగుంది. దేవస్థానానికి ధన్యవాదాలు. తర్వాత ఎండాకాలంలో ఎప్పటికప్పుడు చన్నీళ్ళతో తడిపి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా, కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తడుపుతున్నారు ఎప్పటికప్పుడు. కాబట్టి ఎండాకాలంలో భక్తులకి మంచి మేలు చేస్తున్నారు. కాబట్టి టీటీడీ దేవస్థానం అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సమీపంలోని అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గోవిందనామస్మరణలతో మారుమోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కన్యాదానం, పూర్ణాహుతి, పట్టు వస్త్రాల సమర్పణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, లాజహోమం,
మాలల మార్పిడి, అక్షతారోపణ, విశేష నైవేద్యం సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్ర సందర్శన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ప్రతి భక్తుడి కల. తమ జీవితకాలంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ జన్మధన్యం చేసుకోవాలని కోరుకునే అశేష భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కటి సదుపాయాలను కల్పించడంలో ఎప్పుడు ముందుంటోంది. సాధారణ రోజులలో కంటే వేసవిలో తిరుమల శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇందుకు అనుగుణంగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు తరలివచ్చే అశేష భక్త కోటి సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయ మాడవీధులలో భక్తులు వేసవి నుండి ఉపశమనం పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్దకు వెళ్లే దారిలోను, అలాగే లడ్డూ కౌంటర్ నుండి పడమటి మాడవీధి గుండా శ్రీ వెంకటేశ్వర మ్యూజియం వరకు ప్రత్యేకంగా చలువ పందిళ్లు, షెడ్లను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం ముందు భాగంలో ఉన్న గొల్ల మండపానికి ఎదురుగా భక్తులు సేద తీరేందుకు వీలుగా 4 జర్మన్ షెడ్లను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. పాదరక్షలు లేకుండా శ్రీవారి ఆలయ మాడవీధులలో నడిచే భక్తుల సౌకర్యార్థం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 2 గంటలకు ఒకసారి టీటీడీ వాటర్ ట్యాంకులతో నీటిని చల్లుతోంది. దీంతో భక్తులు ఎండవేడిమి నుండి ఉపశమనం పొందుతూ ఆలయ మాడవీధులలో ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా నడిచేందుకు వీలు కలుగుతోంది. భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు సకల సదుపాయాలను కల్పిస్తూ సర్వత్రా శ్రీవారి భక్తుల మన్ననలను పొందుతోంది. లోకాలనేలే చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణలతో కొలువుతీరి భక్తుల పూజలు అందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతరకు ముందు వచ్చే మంగళవారాలలో స్థానికులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, స్వర్ణ మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకించి అరటిపళ్లతో కొలువుదీర్చి కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వీక్షణం భక్తులను పులకితులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవేత ధారణ, మధుపర్కం, కన్యాదానం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై శాంతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పామనుడందురతని పామనయనవో నీవు, పామనుడందురతని పామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణం చౌత్రా సెంటర్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని నిత్య షోడశోపచారాలను నిర్వహించిన అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై వర్ణశోభిత పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి సహస్రనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణం నిర్వహించి 16 రోజులు పూర్తయిన సందర్భంగా అర్చకులు జానకిరాములకు అభిషేకం, పల్లకి ఉత్సవాలను నిర్వహించారు. స్నానపీఠంపై ఆదర్శ దంపతులను వేంచేపు చేసి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను చూడచక్కటి అలంకరణలతో ఊంజల సేవను నిర్వహించారు. ఆపై పల్లకిపై శ్రీ సీతారాములను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడు దత్తక్షేత్రం హరోంహర స్మరణలతో ప్రతిధ్వనించింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు దత్తక్షేత్రంలో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మూలమూర్తికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత కార్తికేయునికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చైత్రమాసం మంగళవారం శుభవేళ అంజనీసుతుడు అభిషేక ద్రవ్యాల్లో అనుగ్రహించారు. నల్గొండ శ్రీనగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి నాగవల్లి దళార్చన నేత్రపర్వంగా నిర్వహించారు. అపర భక్తాగ్రేసరుడైన రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు తొలుత నాగవల్లి దళార్చన నిర్వహించారు. ఆ తరువాత ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ రాధా గోవిందాశ్రమ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా ఆశ్రమంలో కొలువుదీరిన రాధా గోవిందులకు అర్చకులు పలు మంగళకర ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. ఆపై చామంతి పూల రేకులతో అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. హరే రామ హరే కృష్ణ స్మరణలు చేస్తూ భక్తులు రాధా గోవిందులను సేవించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. వరంగల్ గోపాలపురంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో వెల్లివిరిసింది. చైత్రమాసం మంగళవారం సందర్భంగా అర్చకులు మూలమూర్తికి నిత్యారాధనలు నిర్వహించిన తరువాత ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.